నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఎమ్మెనేని రామారావు గారు. అయితే రీసెంట్‌గా హైకోర్టు నుంచి జడ్జ్‌మెంట్ వచ్చింది. హెచ్‌సీయూ భూముల విషయంలో అప్ టు 16వ తారీఖు వరకు ఎలాంటి చెట్లను కానీ, లేకపోతే పనులు కానీ నడపొద్దని చెప్పేసని స్టే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సీఎస్‌ని కూడా తదుపరి ఆదేశాలు లేకుండా ఏదైనా పనులు చేసినా కూడా జైలుకి పంపిస్తామని చెప్పేసి ఒక కామెంట్ అనడం జరిగింది. రైట్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఫర్దర్ గా ఈ హెచ్‌సీయూ ల్యాండ్ విషయంలో ముందుకెళ్తుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. రైట్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి చేస్తున్న ఫైట్ కి ఈ రోజు ఎట్టకేలకు తెరపడిందనే చెప్పాలి. సో మొత్తానికైతే ఇటు హైకోర్టు నుంచి స్టే వచ్చింది, అటు సుప్రీం కోర్టు నుంచి కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో వాట్ యు సే అబౌట్ దట్? ముందుగా మనం విద్యార్థులను అభినందించాలి. ఇది పూర్తి స్థాయిలో విద్యార్థుల విజయం అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీడియా పాత్ర కూడా దీంట్లో ప్రశంసనీయం. వాస్తవానికి ఇవాళ హియరింగ్ ఉండే, నేను వ్యక్తిగత హోదాలో నేను కూడా దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను నేను కోర్టుకు నివేదిస్తా అని పొద్దుగాల నేను ఒక మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేస్తే నాకు ప్రత్యేకంగా వాదనలు వినిపించడానికి అనుమతి ఇచ్చింది కోర్టు. అయితే అంతలోపట ఏమైందంటే పరశరం గారు అదేవిధంగా అమికస్ క్యూరీ ఇంతకుముందు సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు కొన్ని కేసులలో విధించింది. గత సంవత్సరం అశోక్ కుమార్ అగర్వాల్ కేసులు అనుకుంటా, ఈ వైల్డ్ లైఫ్ వన్యప్రాణులు లేకుంటే ఈ పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించాలి, బాధ్యతలు మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఏంటివి అనేది తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు గోవర్ధన్ కేసులో కూడా కొన్ని ప్రామాణికాలన్నిటివి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాటించాలి అనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇవాళ విద్యార్థి సంఘాలు కానీ అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్న వివిధ వ్యక్తుల నుండి ఈ వ్యతిరేకత ఎదురవుతుంది. అదేవిధంగా ఈ వ్యతిరేకతను పట్టించుకోకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, అదేవిధంగా ఎటువంటి చట్టాలకు లోబడి ఉండకుండా, చట్టాలకు అతీతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని చెప్పేసి పొద్దుగాల సీనియర్ కౌన్సిల్ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఈ ఎమ్మెల్యేల కేసు కూడా ఉండే, దాంట్లో కూడా ఆయననే న్యాయవాది. అయితే వారు ఏం చేసిరంటే హెచ్‌సీయూకి సంబంధించి గవర్నమెంట్ తరపున న్యాయవాది, ఇప్పుడు ఎమ్మెల్యేల కేసులో ఉన్న న్యాయవాది గారు అమికస్ క్యూరీ అంటే కోర్టుకు సహాయకుడిగా నియమించుకుంటది కోర్టు. అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ న్యాయవాదులను మీరు కోర్టుకు చట్టం ఇంకా విషయం అంటే మొత్తం ఎక్స్ప్లిసిట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అంటే సీనియర్ న్యాయవాదులు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఒక మౌన్నతమైన కార్యంగా భావిస్తారు, వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా భావిస్తాం మేము. ఎందుకంటే కోర్టు మా సహాయం కోరుతుంది, న్యాయవాదుల సహాయం కోరుతుంది. అదేవిధంగా కొన్ని కేసులలో సహాయం కోరింది అంటే ఆ సబ్జెక్ట్లో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన సహాయం కోరింది. అయితే ఈ తెలంగాణ సమాజంలో జరుగుతున్న అంటే ఏదైతే వ్యతిరేకత ఉన్నదో అదేవిధంగా ఈ విధ్వంసాన్ని ఇట్లా జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మీరు దయచేసి దీనిలో జోక్యం చేసుకోండి అని సుప్రీంకోర్టుని ఇలా అభ్యర్థన చేయడం జరిగింది. పొద్దుగాల చేస్తే సుప్రీంకోర్టు వెంటనే స్పందించి ఇది తప్పు, మీరు ఆడ పనులు అనేటివి నిలిపివేయండి, చెట్ల నరికివేత ఆపుండ్రి, మేము 345కు ఇది తీసుకుంటాము కేసు. అదేవిధంగా తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఏం చెప్పిందంటే సిఎస్కు మీరు ఎటువంటి పనులు చేయకుండా చూసే బాధ్యత మీదే అని చెప్పుకుంటూ హైకోర్టు రిజిస్ట్రార్ని 3:30 వరకు మాకు ఆడ వాస్తవ పరిస్థితులు ఏందో రిపోర్ట్ ఇవ్వండి అనే విషయాన్ని చెప్పడం జరిగింది, అంటే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రార్ గారు వాస్తవ పరిస్థితులను తెలిపినట్టున్నారు. అంటే అదే సమయంలో నేను దానికి సంబంధించినటువంటి స్టేటస్ కానీ లేకపోతే ఆర్డర్స్ కానీ ఉన్నాయి అంటే రిజిస్టర్ గారు ఏదైతే ఆర్డర్స్ ఇప్పుడు ప్రెసెంట్ హెచ్‌సీయూ అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు పోతుంది. అయితే అదే సమయంలో నేను ప్రజా ప్రయోజన వాద్యాలలో హియరింగ్ జరుపుతుండే. 215కి ఈడ ఉన్నత న్యాయస్థానంలో 3 కేసులు, ఒకటి మన వాటా ఫౌండేషన్ అని ఒక
వాళ్ళు వేసారు. అదే విధంగా ఇంకొక ఆయన రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు బాబురావు గారు వేసిండ్రు. అదే విధంగా కొన్ని విద్యార్థి సంఘాలు ఇంకొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా దాఖలు చేసింది. దాఖలు చేసినప్పుడు నేను కూడా వ్యక్తిగత హోదాలో నేను కొన్ని సాంకేతిక అంశాలను చెప్తా అంటే నాకు అనుమతి ఇచ్చింది కోర్టు. అనుమతిస్తే నేను కూడా ఆ సమయంలో అదే ఉండే. మేము అందరం సంయుక్తంగా ఏం చెప్పినామంటే ఉన్నత న్యాయస్థానానికి నివేదించినాం. మీరు చెప్పిన అంటే మౌఖికంగా ఉత్తర్వులు ఇచ్చిన అదేవిధంగా అడ్వకేట్ జనరల్ గారు నేను వాళ్ళకు చెప్తాను అని మీ ముందట చెప్పిన నిన్న మౌఖికంగా ఏ టైంకి ఉత్తర్వులు జారీ చేసిందండి కోర్టు? 2:30-3 ప్రాంతంలో కదా. నిన్న 5:30-6 వరకు కూడా అక్కడ డిస్ట్రాయింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది విద్యార్థులు ఏం చెప్తారు అంటే రాత్రి కూడా విధ్వంసం జరిగింది, రాత్రి పూట కూడా విధ్వంసం జరిగింది. ఆ విషయాన్ని ఆ విషయాన్ని ఫోటోలతో సహా అదే విధంగా వీడియోలతో సహా జేసీబీలతో కొట్టిస్తుంటే ఇది పెద్ద గొడవ చేస్తున్నారని కట్టర్స్ ఉంటాయి కదా. నేను కూడా చూసాను కొన్ని వీడియోలు. పొద్దున కట్ చేస్తారు అంటే అంత డెస్పరేట్ గా ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? అసలు అంత డెస్పరేట్ గా ఎందుకు గవర్నమెంట్ అయినా బిహేవ్ చేస్తుంది? అంటే అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సో ఓకే, నువ్వు అభివృద్ధి పేరుతో ఇఫ్ యూ హ్యావ్ ఫుల్లీ రైట్స్, ఇఫ్ యూ హ్యావ్ నీదే ఆ భూమి అయితే సరే గవర్నమెంట్దే, నువ్వు దొంగలా ఎందుకు పని చేస్తున్నావు? అంత డెస్పరేట్ గా ఎందుకు చేయిస్తున్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్? అయితే ఇంతకు ముందు ఒక విషయము కోర్టు దృష్టికి గతంలో తీసుకురాలేదు, మేం తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఈ అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు హెచ్సియు మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఒక ఐఎంజీ కాదు, ఈ ముగ్గురి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందం 2/2/2004 నాడు జరిగింది. 2/2 ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రభుత్వానికి హెచ్సియుకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్సియుకి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఏ యూనివర్సిటీ కన్నా కానీ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక రిజల్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు, అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని ఆమోద ముద్ర పొందినాక వైస్ ఛాన్సలర్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ హెచ్సియు పోరాటం గురించి చెప్పుకుంటే ప్రధానంగా సో ఆల్మోస్ట్ ఆడపిల్లలను చూడలేదు, మగపిల్లలను చూడలేదు. బేసిక్గా ఎంతైనా రెస్పెక్ట్ ఉంటుంది, బట్ ఎక్కడ ఆ రెస్పెక్ట్ అని ఉమెన్ అని కూడా లేకుండా బట్టలు చింపేసి లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి, అంటే దీన్ని కూడా ఎందుకు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు? లేదు, ఇవాళ కూడా నివేదించడం మేము ఆ విషయాన్ని కోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా నివేదించడం, అదేవిధంగా కోర్టు కూడా నివేదించడం. వాస్తవానికి ఆడ జరిగిన విధ్వంసం అంటే కోర్టు చెప్పినా కానీ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా చెట్లు నరకడం కానీ, విద్యార్థుల మీద కేసులు పెట్టడం కానీ, ఎవరైతే నిరసన ప్రదర్శన నాట్ ఓన్లీ డెస్ట్రాయింగ్ అక్కడ ట్రీస్ అవన్నీ అదొకటే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ మీద కూడా చాలా డెస్పరేట్ గా ఉన్నారు పోలీసులు. అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ డ్రోన్ కేసు అనే దానికి 500 రూపాయల ఫైన్ వేసి అసెంబ్లీలో మాట్లాడారు అని ఇచ్చిపెట్టాలన్నారు. అదే విధంగా డ్రోన్ కేసు హైకోర్టు కొట్టేసింది. అవును, కొట్టేసినప్పుడు వీళ్ళ మీద ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కేసు ఎట్లా పెడతారు? ఎగ్జాక్ట్లీ. సో డ్రోన్ ఆయనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. డ్రోన్ ఎగరేస్తే ఏంటి కేసు ఏంటి అధ్యక్ష, ఫైన్ వేయాలి, పోలీస్ వాళ్ళు కూడా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారు. వాస్తవానికి దీనిలో నేను కోర్టుకి నాకు ఒకసారి ఆర్టీఐలో నాకు మొత్తం సమాచారం వచ్చినాక, అంటే దాన్ని శంఖంలో పోస్తేనే తీర్థం, దాన్ని అది ఆర్టీఐ ద్వారా నేను సంపాదించుకున్నాకనే నేను దాని గురించి మాట్లాడతాను. ఒక ఒప్పందం జరిగింది 2/2/2004 నాడు ఒక ఒప్పందం జరిగింది. ప్రభుత్వానికి హెచ్సియుకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము కొన్ని షరతులు విధించింది హెచ్సిఏ. మీకు భూమి ఇవ్వాలంటే మేము కొన్ని షరతులు విధిస్తున్నాం అన్నారు. 5 కోట్లు విడతల వారీగా చెల్లించాలి హెచ్సియుకి. అదేవిధంగా ఈ 400 ఎకరాలకు గాను కాంపెన్సేషన్గా ఇప్పుడు ఏదైతే ఒక చిన్న ఏమంటారు మన పంచనామా అన్నట్టు తీసుకొస్తున్నారో అది కూడా 2/2/2004 రోజే అయింది.
2004. అయితే విచిత్రంగా మనం వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంత భాగం ఆ అగ్రిమెంట్లో ఉన్న కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తూ ఈ అగ్రిమెంటు మాకు ఇచ్చిన మాట కరెక్టే, యూనివర్సిటీ కూడా ఒప్పుకుంటుంది ఇచ్చిన మాట కరెక్టే. 534 ఎకరాలు మేము ఇప్పుడు మీరు టాలీ అవుతుంది, 400 ఎకరాలు ఇది, 134 ఎకరాలు వచ్చేసి ఏపీ ఎన్జిఓ, ఇప్పుడు టిఎన్జిఓ. ఇంతకు ముందు ఏపీ ఎన్జిఓకి ఇచ్చాను, టిఎన్జిఓ అయింది. దానిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దానికి అది కూడా కోర్టులో కేసు నడుస్తుంది, గవర్నమెంట్ వర్సెస్ ఏపీఎన్జిఓ, సారీ టిఎన్జిఓ అన్నది. ఓకే ఓకే. దానిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఒక కాంగ్రెస్ మంత్రి ఏమంటాడంటే, ఇంతకుముందు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు సంబంధించిన ఒక మంత్రి ఆ టిఎన్జిఓ ద్వారా కొన్ని జాగాలు కబ్జా పెడదామని ఆలోచన చేసిన. అట్లా కాదు, 534 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు నుండి తీసుకున్న మాట వాస్తవం. అయితే అది షరతులతో కూడిన ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం విడతల వారీగా 5 కోట్ల రూపాయలు హెచ్సియుకి చెల్లించాలి. అదేవిధంగా వేరే గోపన్పల్లిలో జాగిచ్చినామంటారు. గోపన్పల్లిలో ఇప్పుడు మనం రికార్డ్ చూస్తే, ప్రభుత్వ రికార్డు చూస్తే, సర్వే నంబర్ 35, 36, 37లో పూర్తి శాతం రాష్ట్ర ప్రభుత్వ భూమిగా చూపబడ్డది. ఒక దగ్గర 208 ఎకరాలు, ఒక దగ్గర 138 ఎకరాలు, ఒక దగ్గర 100 ఎకరాలు, దాదాపు ఎట్లేదన్నా ఒక 250 పైచిలుకు ఎకరాలు సపరేట్గా చూపించడం జరిగింది. మళ్ళీ అది 2024లో ఇచ్చిన సర్క్యులర్ అది. అంటే మొత్తం హెచ్సియుకి సంబంధించినటువంటి భూమి 2079 ఎకరాలు, 18 గుంటలు, 18 గుంటలు. అవును. ఆ సర్వే నంబర్లో ఉన్న విస్తీర్ణం ఎంత అంటే 2374. అయితే దానిలో 2079.18 అప్పట్లో కేటాయించడం జరిగింది, హెచ్యు కేటాయించడం జరిగింది. అదే గుర్బఖ్ష్ సింగ్ అప్పట్లో ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ఏం చేశారంటే, ఈ భూమి ఆక్రమణకు గురవుతుందని పూర్తి అత్రాఫ్ గోడ కట్టించారు. అప్పట్లో గోడ కట్టించి, అయితే ఈ యూనివర్సిటీ నుండి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంచెం భూమి తీసుకున్నాయి. సో గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఆ గోడ అంతా కూడా హెచ్సియుకి సంబంధించి గోపన్పల్లి వెళ్ళే రూట్ అంతా కూడా. ఓకే. అయితే వీళ్ళకు అనుబంధంగా ఉన్న పక్క సర్వే నంబర్లలో లేకుంటే దగ్గరగా ఉన్న ల్యాండ్లు 400 ఎకరాలు మేము ఇస్తామని చెప్పేసి అప్పట్లో ఒప్పందం చేసుకురు. ఒప్పందము కాలపరిమితి పెట్టి ఆ దాంట్లోపట మేము ఇయ్యలేకపోతే ఇది మళ్ళీ హెచ్సియుకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని దానిలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, బేసిక్గా ఈ హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఇచ్చింది అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ 74లో ఇచ్చిండ్రు, 74లో ఇచ్చారు. సో ఈ 400 ఎకరాలు కూడా ఇందులోవే కదా. మరి అట్లయితే మరి ఈ 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధం లేకుండా ప్రైవేట్ భూమి ఎలా అవుతుంది? ప్రైవేట్ భూమి అంటలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అంటది. అయితే సర్వే నంబర్ 1 నుండి 26 వరకు వివిధ కేటాయింపులు జరిగినాయి. సర్వే నంబర్ 1 నుండి 26 వరకు. అయితే ఇప్పుడు కూడా మనం రికార్డులో చూడవచ్చు, 2079.18 గుంటలు హెచ్సియుకు చెందిన భూమిగా రాయబడి ఉన్నది. అవును. అయితే దాంట్లో 534 ఎకరాలు వివాదాస్పద భూమి 400. అయితే ఇంకొకటి ఏంటంటే 2003లో ఒక స్కెచ్ ప్రిపేర్ చేశారు. స్కెచ్ ప్రిపేర్ చేసినప్పుడు దానిలో ఏంటంటే కుంటలు, హెచ్సియు లేక్ అని 2 చూపెట్టిండ్రు. ఒకటి 27 ఎకరాలు, అదేవిధంగా ఇంకోటి 2.33 ఎకరాలు. రాక్ ఫార్మేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు కదా దాంట్లో ఏం లేదు, గుంటనక్కలు ఉన్నాయి. గుంటనక్క కూడా వన్యప్రాణి, ఎండేంజర్డ్ స్పీషియస్. గుంటనక్క ఉన్నా కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. అయితే గుంటనక్కలు అనే వ్యాఖ్య చాలా వివాదానికి దారితీసింది. ఇప్పుడు విద్యార్థి సంఘాలు కూడా మమ్మల్ని అంటున్నావు ఆ గుంటనక్కలు, అదే ఎవరిని అంటున్నావు నువ్వు గుంటనక్క, కొంతమంది నువ్వే గుంటనక్క అని. అర్ధరాత్రి వచ్చి అంత దొంగచాటుగా పనులు చేయాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు ప్రజాభిప్రాయం అనేది సేకరించకుండా, దాన్ని సర్వే చేయకుండా, అదేవిధంగా పాత షరతులకు లోబడకుండా ఉండి, అయితే ఆ అగ్రిమెంట్లు అనేది చాలా క్లియర్గా ఉన్నది. ఒకవేళ ఈ భూమిలో మేము ఇచ్చిన భూమిలో అదే ఏదైతే కారణాలకు ఏదైతే అవసరాలకు మేము ఇచ్చినామో ఆ అవసరాలకు దాన్ని వినియోగించకపోతే
అదేవిధంగా మాకు కేటాయించకపోతే, లేకుంటే ఆ 5 కోట్ల రూపాయలు విడతల వారీగా ఇయ్యకపోతే ఈ ఒప్పందం రద్దవుతుంది.